ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు మరోసారి ముఖ్యమంత్రి అయితే ఆయన పాలనకి బ్రేకులు వేసేలాగా జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యూహాలు రచిస్తున్నారని, అందులో భాగంగానే మద్యాన్ని ఆన్లైన్ చేయబోతున్నారు అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం ఈరోజు చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో సార్, ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు సీఎం అయితే ఆయన పాలనకు బ్రేకులు వేసేలాగా జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యూహాలను రచిస్తున్నారని, అందులో భాగంగానే మద్యాన్ని ఆన్లైన్ చేయబోతున్నారు అంటూ ఇప్పుడు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్, ఆ వార్తల్లో వాస్తవం ఉందా? ఒకే ఒక మార్పు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళబోతుంది, చంద్రబాబు నాయుడు అధికారంలో రాబోతున్నారు అనే దానికి ఒక పెద్ద సంకేతంగా కనిపిస్తుంది. ఏంటి ఏదనంటే, గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి మద్యాన్ని అమ్మాడు. ఆయనే అమ్మారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనే ప్రభుత్వం తరపు నుంచి మద్యాన్ని అమ్మించారు. ఎలా అమ్మించారు? భారతదేశ వ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ విప్లవం నడుస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మాకు డిజిటల్ కరెన్సీ వద్దు, డిజిటల్ పేమెంట్స్ వద్దు, మాకు డబ్బే కావాలి, కరెన్సీ కావాలని చెప్పి కరెన్సీ తీసుకున్నారు మద్యం షాపుల్లో. రోజుకి కొన్ని 100 కోట్ల రూపాయలు పోగు చేసుకున్నారు. పోగు చేసుకొని వాటిని ఎక్కడికి తీసుకెళ్లారు అని అంటే ఎవరికి తెలియదు. అసలు దానికి ఆడిట్ ఉందా లేదా అనేది కూడా తెలియదు. అసలు ఆయనే మద్యం తయారీ, ఆయనే పంపిణీ చేస్తారు, ఆయనే విక్రయిస్తారు. మరి ఎవరికి సమాధానం చెప్పాలి? ఇంతకుముందు తయారీదారుల నుంచి కొంచెం సరఫరా చేసేవాళ్ళ దగ్గర నుంచి షాపులకు వస్తే ఎక్కడో దగ్గర చెక్ పడేది. ఇవాళ చెక్ చేసేది ఎవరు? తయారు చేస్తుంది ఆయనే, పంపిణీ చేస్తుంది ఆయనే, అమ్ముతుంది ఆయనే. ఎవరు చెక్ చేస్తారు? ఎక్కడ చెక్ చేస్తారు? ప్లస్ డబ్బులకు కూడా ఆన్లైన్ అయితే దానికి కౌంటబుల్ ఉంటుంది, కరెన్సీ అయితే కౌంటబుల్ ఎక్కడ ఉంటుంది? లేదు కదా. ఇదే విషయాన్ని అసెంబ్లీలో అనేక సందర్భాల్లో మీడియా ప్రశ్నిస్తే ఆన్లైన్ పేమెంట్ ఎందుకు, భారతదేశ వ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో మద్యానికి మాత్రమే ఆన్లైన్ పేమెంట్స్ ఎందుకు అని అడిగితే ఏం పట్టించుకోలేదు, చీమ కుట్టినట్టు కూడా స్పందించలేదు. ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్స్ పెట్టారు. ఆన్లైన్ పేమెంట్స్ పెడుతూ ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ అయితేనే మద్యం ఇస్తాం అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు కనుక ఆన్లైన్ పేమెంట్స్ పెడితే దీన్నే కంటిన్యూ చేసేలాగా, అంటే రాబోయేటువంటి ప్రభుత్వానికి ఒక ముందస్తు బ్రేక్ అన్నమాట. అంటే ఇప్పుడు కరెన్సీ ద్వారా అయితే కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే అనుసరించాడు మద్యాన్ని, రాబోయేటువంటి ప్రభుత్వం కూడా అలానే అనుసరిస్తుంది. ఎందుకంటే రాజకీయ నాయకులు నిజాయితీ పరులు అనేది నేతి బీరికాల్లో నీ లాంటిది. నిజాయితీ పరులు అనే రాజకీయ నాయకుడు ఈయన అని అంటే నేతి బీరికాల్లో నీ లాంటి మనం చెప్పినట్టు అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి దోసుకున్నారో రాబోయేటువంటి ప్రభుత్వం కూడా అదే తరహాని కంటిన్యూ చేస్తుంది. ప్రశ్నించడానికి ఉండదు. ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి వెళ్తే అధికారం పక్షంలోకి తెలుగుదేశం పార్టీ వస్తే ఇప్పుడు ఏ విధంగా అయితే 2019 నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి మద్యంలో దోచుకున్నారో, ఆయన పైన ఆరోపణలు వస్తున్నాయో, ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో అదే దోపిడీ కొనసాగుతుంది మద్యంలో. కానీ ప్రశ్నించడానికి లేదు ఎవరు? ప్రతిపక్షంలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? ఆయన తెలివిగా ఆన్లైన్ పేమెంట్ పెట్టాడు. అంటే ఆన్లైన్ పేమెంట్ కంటిన్యూ చేయాలి. ఒకవేళ ఆన్లైన్ పేమెంట్ కంటిన్యూ చేయకపోతే మీరు ఎందుకు చేయలేదని చెప్పి ప్రతిపక్షంగా అడగడానికి అవకాశం ఉంటుంది. అందుకే ముందస్తు బ్రేక్ ఇప్పుడే ప్రతిపక్ష నాయకుడిగా ముందస్తు బ్రేక్ అప్పుడే జగన్మోహన్ రెడ్డి వేశారు చంద్రబాబు నాయుడికి. ఎందుకంటే నిదర్శనం ఉంది, June 4 రిజల్ట్ ఏ విధంగా ఉండబోతున్నాయి అంటానికి, అధికార మార్పిడి జరగబోతుంది అనేది క్లియర్గా అర్థం దానికి నిదర్శనం ఇదే కదా. అసెంబ్లీలో గగ్గోలు పెట్టినా, బయట గగ్గోలు పెట్టినా, ఎంతమంది చెప్పినా కానీ విన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా ఎందుకు ఆన్లైన్ పేమెంట్లు పెట్టాడు మద్యం విక్రయాల్లో? మొన్నటి వరకు కంటైనర్ల డబ్బులు వెళ్ళిపోయినాయి అని చెప్పి న్యూస్ వచ్చినాయి కదా. మరి ఆ కంటైనర్లు ఎక్కడికి పోయినాయి? ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ ఎందుకు పెడుతున్నారు అని అంటే రాబోయేటువంటి ప్రభుత్వానికి బ్రేక్ వేసేయడానికి ఒక స్టెప్ ముందుకు వేసారని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ఒకటి. 2, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మద్యానికి సంబంధించి కానీ ఇసుక సంబంధించి కానీ సెంట్రలైజ్ చేశారు మొత్తాన్ని. ఇప్పుడు ఆయనే తయారీదారు, ఆయనే పంపిణీదారు, ఆయనే
అమ్మకందారు, కొనడం మాత్రం జనాలు, అంతే కదా. అలాగే ఇసుక సంబంధించి కూడా ఇంతకుముందు డ్వాక్రా వాళ్ళకు ఉండేది, ఉచిత ఇసుక పద్ధతి ఉండేది. దాన్ని తీసేసి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశారు, డ్వాక్రా వాళ్ళ మొత్తాన్ని తీసేసి ఈయన కాంట్రాక్ట్కి ఇసుక రీచ్ని కాంట్రాక్ట్కి ఇచ్చేశారు. కాంట్రాక్ట్కి ఇచ్చేస్తే వాళ్ళ నిబంధనలకు విరుద్ధంగా ఏ విధంగా ఇసుకని దోపిడీ చేశారో మా మధ్య ఉన్న సీనియర్ జర్నలిస్టు నాకు ఇంటర్వ్యూకి వచ్చారు, నడింపల్లి సీతారామరాజు గారు. కొండలు వేసి పెట్టారంట ఇసుక, కొండలు ఇసుక ఉంది. అధికారం పోయినప్పటికి కూడా కనీసం 1 సంవత్సరం అమ్ముతారు ఇసుక ఇల్లు, అంత వేసి పెట్టారని చెప్తున్నారు ఆయన. కొన్ని చోట్ల అక్కడ ఇచ్చిన పర్మిషన్స్కి విరుద్ధంగా వాళ్ళు ఇసుకని దోపిడీ చేశారు అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సుప్రీంకోర్టే ఇమీడియట్గా ఎక్స్కవేషన్స్ ఆపేయండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చింది, అయినా కానీ ఆపలా. అంటే ఏ స్థాయిలో ఇసుక మద్యానికి సంబంధించిన కుంభకోణం జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. ఈ రెండింటి మీద సిబిఐ ఎంక్వైరీ కనుక వెయ్యకపోతే, సిబిఐ ఎంక్వైరీని వేస్తూ నిర్ణయం తీసుకోకపోతే, అసెంబ్లీలో తీర్మానం చేయకపోతే చంద్రబాబు నాయుడు బద్నాం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక కర్ర పట్టుకొని స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేశాడు చంద్రబాబు నాయుడు, మద్యంలో ఎంత కొమ్ముకోవడం జరిగింది, ఇసుకలో ఎంత కొమ్ముకోవడం జరిగింది అనే దాని మీద ఆయన మొత్తం స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన దాన్ని బేస్ చేసుకొని ఆయన కనుక సిబిఐ ఎంక్వైరీ కనుక వేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయకపోతే ఆయన ప్రజల ముందు బద్నాం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్స్ పెడుతున్నారు. ఇప్పటి వరకు లేనటువంటి అకౌంటబిలిటీని ఇప్పుడు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఎందుకు తీసుకురావాలి అంత? ఇప్పుడు అయిపోయింది కదా పీరియడ్, మొత్తం అయిపోయింది కదా, టెన్యూర్ అయిపోయింది. ఇంకో 4 రోజుల్లో దిగిపోతున్నారు ఆయన, 4-5 రోజుల్లో. మరి ఈ 4-5 రోజులు ఏం కొంపలాగిపోయినాయి అని ఆయన ఆన్లైన్ పేమెంట్ పెడతారు? ఏ దురుద్దేశం లేకపోతే ఆన్లైన్ పేమెంట్ ఎందుకు పెట్టాలి ఇప్పుడు? అందుకే చంద్రబాబు నాయుడు దీని మీద సిబిఐ ఎంక్వైరీ, ఈ 2 అంశాల మీద సిబిఐ ఎంక్వైరీ కనుక వెయ్యకపోతే ఖచ్చితంగా ప్రజల ముందు ఈయన విశ్వసనీయత అనేది ఒకటి ఉంది కదా, ఆ విశ్వసనీయత మీద దెబ్బపడేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ప్రభుత్వం మారబోతుంది, ఖచ్చితంగా అధికార మార్పిడి అనేది జరగబోతుందని అనటానికి నిదర్శనంగా ఈ మార్పుని మనం చెప్పవచ్చు. దీంతోపాటు భూములకు సంబంధించిన అంశాలు కూడా అనేకం ఉన్నాయి, వాటి మీద కూడా ఎంక్వైరీ వేయాలి. వీటన్నిటి మీద ఎంక్వైరీ చేస్తే తప్ప ఆయన విశ్వసనీయత అనేది నిలవదు చంద్రబాబు నాయుడుది. సో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ పరిణామం కారణంగా అధికారం కోల్పోతున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.